సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. చూడండి, యథార్థవంతులను మన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు అండి. యథార్థంగా బ్రతికితే ఏమొస్తుంది, నీతిగా బ్రతికితే ఏమొస్తుంది అని లోకంలో అంటుంటారు. కానీ దేవుడు అంటున్నారు, యథార్థంగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు అంటున్నాడు. యథార్థంగా నేను జీవిస్తున్నాను, అయినా ఏంటి నాకు ఈ కష్టాలు, మరి ఎందుకు నా జీవితం ఇలానే ఉండిపోతున్నాయి, నా పరిస్థితులు ఇలానే ఉండిపోతున్నాయి అని ఒకవేళ నువ్వు కృంగిపోయినట్లు ఉన్నావా, నీ దేవుడు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నీ దేవుడు నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.